కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోతున్న కథలలో మొదటి కథ తొలగిన వైరం. పూర్వకాలం సప్తగిరి అనే రాజ్యాన్ని అమరేంద్రుడు అనే రాజు పరిపాలించేవాడు. దాని పక్కనే ఉన్న హిమగిరి అనే రాజ్యాన్ని విజయభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు. ఒకసారి ఈ రెండు రాజ్యాలకు సరిహద్దుల్లో నివసించే ప్రజల మధ్య జరిగిన ఒక కొట్లాట కారణంగా రెండు రాజ్యాల మధ్య బద్ధ శత్రుత్వం ఏర్పడింది. రెండు రాజ్యాల మధ్య రాకపోకలు రద్దయ్యాయి. ఈ రాజుల శత్రుత్వం కారణంగా ఇరుకున పడ్డ దేశం కర్పూర దేశం. ఆ దేశాన్ని మణికంఠుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కర్పూర దేశం వైశాల్యంలో సప్తగిరి, హిమగిరి రాజ్యాల కన్నా చాలా పెద్దది. సైనిక బలంలో ఆ చుట్టుపక్కల గల రాజ్యాలు కర్పూర దేశానికి సాటి రావు. అయినా రాజు మణికంఠుడు రాజ్యాకాంక్ష లేనివాడని, శాంతి కాముకుడని పేరు పొందాడు. ఇతర రాజ్యాల నుంచి కర్పూర దేశానికి లభ్యమయ్యే చాలా నిత్యావసర వస్తువుల రవాణా సప్తగిరి, హిమగిరి రాజ్యాల ద్వారా జరగవలసి ఉన్నది. ఇప్పుడు ఈ వైరం కారణంగా వాటి రవాణా నిలిచిపోయింది. మణికంఠుడు ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడేందుకు చాలా మార్గాలు అన్వేషించాడు. యుద్ధం చేసి ఆ రెండు రాజ్యాలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అన్న ఆలోచన కలిగినప్పటికీ అనవసరమైన ప్రాణ నష్టం కలిగించడం అతనికి ఇష్టం లేదు. ఈ సమయంలో మంత్రి వీరసేనుడు పరిస్థితి గ్రహించి మణికంఠుడికి ఒక ఉపాయం చెప్పాడు. ఆయన అందుకు అంగీకరించాడు. ఆ మర్నాటికల్లా సప్తగిరి, హిమగిరి రాజులకు మణికంఠుడి దూతల ద్వారా వర్తమానాలు అందాయి. కర్పూర దేశం ఫలానా రోజున సప్తగిరి మీద దాడి చేయబోతున్నట్టు, ఆ రాజ్యం స్వాధీనం కాగానే హిమగిరిని ముట్టడించనున్నట్లు ఆ వర్తమానాల సారాంశం. శాంతికాముకుడు అని పేరు పొందిన మణికంఠుడి నుంచి ఈ వర్తమానాలు రాగానే సప్తగిరి రాజు అమరేంద్రుడు, హిమగిరి రాజు విజయభూషణుడు చాలా ఆశ్చర్యపోయారు. తమ రాజ్యాల మధ్య ఉన్న శత్రుత్వం ఆసరాగా తీసుకుని మణికంఠుడు వాటిని ఆక్రమించ చూస్తున్నాడని వాళ్ళు భావించారు. వెంటనే ఆ ఇద్దరు రాజుల మధ్య సంప్రదింపులు ప్రారంభమైనాయి. రెండు రాజ్యాలు శత్రుత్వం మాని ఐక్యంగా నిలబడితే మణికంఠుడు తమ మీద దాడికి సాహసించడు అన్న నిర్ణయానికి వచ్చారు. మణికంఠుడిని ఎదుర్కొనేందుకు సైనిక సన్నాహాలు ప్రారంభించారు. తమ సైనిక సన్నాహాలు పూర్తి కాగానే రాజులిద్దరూ దూత ద్వారా మణికంఠుడికి వర్తమానం పంపుతూ సప్తగిరిపై జరిగే దురాక్రమణ హిమగిరి సహించదని, అలాగే హిమగిరిపై జరిగే దురాక్రమణ సప్తగిరి సహించదని హెచ్చరించారు. మణికంఠుడు తాను దాడికి వెళ్లనున్నట్టు తెలిపిన రోజు రానే వచ్చింది. కానీ కర్పూర దేశ సైన్యాలు సరిహద్దులు దాటకపోగా అసలు ఆ దేశంలో యుద్ధ ప్రయత్నాలు అంటూ ఏమీ జరగటం లేదని చారుల ద్వారా తెలుసుకొని అమరేంద్రుడు, విజయభూషణుడు ఆశ్చర్యపోయారు. తమ సఖ్యత వల్లనే మణికంఠుడు తమ దేశాల మీదకి యుద్ధానికి వచ్చేందుకు భయపడ్డాడని వాళ్ళు గట్టిగా విశ్వసించారు. మణికంఠుడి యుద్ధ ప్రకటన సప్తగిరి, హిమగిరి రాజ్యాల మధ్య శాశ్వత మైత్రికి దారితీసింది. ఈ విధంగా కర్పూర దేశపు మంత్రి వేసిన పథకం వల్ల రెండు రాజ్యాల మధ్య స్నేహం కుదరడమే కాక ఆ దేశాల ద్వారా కర్పూర దేశానికి వచ్చే నిత్యావసర వస్తువుల రవాణా సమస్య పరిష్కారం అయిపోయింది. కథ సమాప్తం. రెండవ కథ కత్తి పట్టిన మంత్రి. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీకు గల ఉదార గుణం అందరికీ ఉండదు. ఇతరుల మేలు కోసం నువ్వు పడే శ్రమ చూస్తూ ఉంటే నాకు జాలి కలుగుతున్నది. ఒక్కొక్కసారి మేలు పొందిన వాళ్ళ నుంచి కృతజ్ఞత కాక దూషణ, తిరస్కారాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉన్నది. ఇందుకు ఉదాహరణగా నీకు సౌగంధరాజు కథ చెప్తాను విను, శ్రమ తెలియకుండా అంటూ ఇలా చెప్పసాగాడు. సౌగంధరాజు గుణపాలుడికి రణపాలుడు అనే కొడుకు ఉన్నాడు. అలాగే ఆయన మంత్రికి జయవర్మ అనే కొడుకు, సేనాపతికి వీరసింహుడు అనే కొడుకు ఉన్నారు. ఈ ముగ్గురు ఒకే ఈడువాళ్ళు, ఒకే గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకున్నారు. రణపాలుడు సింహాసనానికి వచ్చినప్పుడు అతడి కాబోయే మంత్రి జయవర్మ అని, సేనాని వీరసింహుడు అని ఏనాడో నిర్ణయం జరిగిపోయింది. రణపాలుడికి వేట అంటే చాలా మక్కువ. ఒకనాడు అతను
మంత్రి కొడుకు జయవర్మను, సేనాని కొడుకు వీరసింహుణ్ణి, కొంత పరివారాన్ని వెంటబెట్టుకుని అరణ్యానికి వేటకు వెళ్ళాడు. సూర్యోదయంతో అరణ్యం చేరి వేట ప్రారంభించిన వాళ్ళు సాయంత్రం వరకు అలా వేటాడుతూనే ఉన్నారు. రణపాలుడు ఇలాంటి సమయాల్లో ఆకలి దప్పులను కూడా లెక్క చెయ్యాడు. ఆ రోజు అతడు ఎన్నో క్రూర మృగాలను, లేళ్లను వేటాడి బాగా అలసిపోయాడు. కనుచీకట పడుతూ ఉన్న సమయంలో ఒక పులి హఠాత్తుగా పొదల చాట నుంచి రణపాలుడి మీదకి దూకింది. రణపాలుడు ఈ దాడిని ఎదుర్కొనేందుకు తయారై లేడు. కొంచెం ఉంటే అతడు పులి పంజాకు ఆహుతి అయిపోవలసిన వాడే. కానీ సమయానికి సేనాని కొడుకు వీరసింహుడు అడ్డుపడి ఆ పులిని చంపేశాడు. రణపాలుడు వీరసింహుడిని గాఢ ఆలింగనం చేసుకుని, మిత్రమా, ఈరోజు నా ప్రాణం కాపాడావు. నువ్వు సమయానికి పక్కన లేకపోతే నేను పులివాత పడి ఉండేవాణ్ణి అన్నాడు కృతజ్ఞతగా. వీరసింహుడు సంతోషంగా, యువరాజా, ఇది నా ధర్మం అన్నాడు. పరివారంతో కలిసి రణపాలుడు నగరానికి బయలుదేరాడు. అతను మంత్రి కొడుకు జయవర్మ ముందు నడుస్తున్నారు. వీరసింహుడు పరివారంలోని ముఖ్యుడు ఒకటితో మాట్లాడుతూ వెనకగా మెల్లగా వస్తున్నాడు. ఆ సమయంలో ఒక చెట్టు చాట నుంచి ఉదయం వేటలో గాయపడిన ఆడపులి ఒకటి మెరుపులాగా వచ్చి రణపాలుడి మీద దూకబోయింది. రణపాలుడు కత్తి దూశాడు, కానీ అది పులి పంజా దెబ్బకు జారి కింద పడిపోయింది. మంత్రి కొడుకు జయవర్మ తక్షణమే కిందకి వంగి ఆ పడిన కత్తిని తీసుకుని పులిగుండెల్లో గట్టిగా ఒక పోటు పొడిచి దాన్ని చంపేశాడు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు దూరంగా ఉన్న వీరసింహుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి యువరాజుకు మరొక ప్రమాదం తప్పినందుకు చాలా ఆనందించాడు. మర్నాడు నగర ప్రజలు జరిగిందంతా విని యువరాజు ప్రాణాలను కాపాడిన వీరసింహ, జయవర్మలను ఎంతగానో అభినందించారు. రాజు గుణపాలుడు ఒక సభ ఏర్పాటు చేసి వీరసింహుణ్ణి, జయవర్మను పిలిపించాడు. సభలో ఉన్న సేనాపతి, మంత్రి తమ కుమారులకు ఘనంగా సన్మానం జరుగుతుందని సంతోషించసాగారు. రాజు గుణపాలుడు సభికులు అందరినీ ఓ మారు కలయి చూసి, నా కుమారుడు భావి సౌగంధరాజు అయిన రణపాలుడికి వేట సమయంలో జరిగిన ప్రమాదాలను గురించి మీరందరూ వినే ఉంటారు. నా కుమారుడికి ప్రాణం కాపాడినందుకు మంత్రి కుమారుడైన జయవర్మకు ఈ పసలహారం ఇస్తూ ప్రత్యేక అభినందనలు, నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. సేనాని కుమారుడైన వీరసింహుని ఈసారికి క్షమిస్తున్నాను అన్నాడు. ఈ మాటలు విని సభలో ఉన్న వారు అంతా నిర్ఘాంతపోయారు. వాళ్ళు జయవర్మతో పాటు వీరసింహుణ్ణి రాజు సన్మానిస్తాడు అనుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, సౌగంధరాజు గుణపాలుడి ప్రవర్తన విడ్డూరంగా లేదా? తన కుమారుడి ప్రాణాలను కాపాడిన వీరసింహుణ్ణి సన్మానించకపోగా ఈసారి క్షమించాను అని నిండు సభలో దూషించడం కృతజ్ఞత కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు ప్రవర్తనలో విడ్డూరం కానీ కృతజ్ఞత కానీ ఏమీ లేదు. వీరసింహుడు సేనాని కొడుకు, భావి సేనాని అయినవాడు తన రాజు క్షేమం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతాడు. రాజు జయాపజయాలు సేనాని ప్రతిభ మీదనే ఆధారపడి ఉంటాయి. రాజు ప్రాణరక్షణ సేనాని ప్రప్రథమ కర్తవ్యం, విద్యుక్త ధర్మం. ఆ కారణం వల్ల రణపాలుడి ప్రాణాలు కాపాడటం వీరసింహుడి వృత్తి ధర్మం. అది ప్రత్యేక ప్రశంసకు అర్హమైనది కాదు. ఇకపోతే జయవర్మ మంత్రి కుమారుడు. అతడు రాజు సలహాదారు మాత్రమే. రాజు ప్రాణాలు కాపాడటంలో పరోక్షంగా అతడి మేధాశక్తి సహాయపడుతుంది, కానీ తనకై తాను కత్తిపట్టి రాజ్యరక్షణను పూనుకోవాల్సిన అవసరం లేదు. కానీ జయవర్మ ఆపదలో అడ్డుపడి భావి సౌగంధరాజు ప్రాణం కాపాడాడు. అందుకే రాజు అతన్ని సన్మానించాడు. అంతకు ముందే జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని రెండవసారి వీరసింహుడే అడ్డుపడి రణపాలుడిని రక్షించవలసి ఉన్నది. కానీ అతడు తన బాధ్యత మర్చిపోయి ఎవరితోనో కబుర్లాడుతూ సమయానికి దగ్గర లేడు. ఇది వీరసింహుడు చేసిన అపరాధం. ఇందుకుగాను సౌగంధరాజు అతన్ని ఎంత కఠినంగా శిక్షించినా తప్పు కాదు. కానీ ఆయన అలా చేయకపోవడం ద్వారా గొప్ప ఉదారుని అని రుజువు చేసుకున్నాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. మూడవ కథ, మోసాల బద్దు. ఒక ఊర్లో రామనాథయ్య, శివరామయ్య అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ ప్రతి ఏడు పోటీలు పడి ఒకరు ఉత్తర దేశ యాత్రకు, మరొకరు దక్షిణ దేశ యాత్రకు వెళ్ళి వచ్చేవాళ్ళు. రామనాథయ్య మాత్రం యాత్ర నుంచి తిరిగి వచ్చాక యాత్రలకైన ఖర్చు,
దారిలో రకరకాల మోసాలకు గురై పోగొట్టుకున్న డబ్బు తక్కవేసుకుని తెగ బాధపడేవాడు. అయితే శివరామయ్య మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు నిబ్బరంగా ఉండేవాడు. ఒకరోజు రామనాథయ్య ఉండబట్టలేక, శివరామయ్య, ప్రతి ఏడు నేను దేశయాత్రలో రకరకాల మోసాలకు గురై బోలెడు నష్టపోతూ బాధపడుతూ ఉన్నాను. నిన్ను చూడపోతే చాలా రికామీగా ఉన్నావు. నీవు అటువంటి ఇబ్బందులేమీ పడ్డట్టుగా లేదు. నీకు అలాంటి ఇబ్బంది కలగకుండా నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని అడిగాడు. శివరామయ్య చిన్నగా నవ్వి, యాత్రా ప్రదేశాల్లో కొత్త వాళ్ళమైన మనను స్థానికంగా ఉండేవాళ్ళు ఏదో ఒక రకంగా మోసపుచ్చుతూనే ఉంటారు. ఈ బాధ తప్పనిసరి కదా. అందుకే ప్రయాణంలో భోజనాల ఖర్చు పద్దు, బళ్ళ కిరాయికి పద్దు, గుళ్ళల్లో పూజ పద్దు, లాగే మోసాలకు గురయ్యే డబ్బు పద్దు అంటూ ముందే అనుకుని బయలుదేరుతాను. ఆ కారణంగా తర్వాత బాధపడే అవసరం నాకు కలగదు అన్నాడు. రామనాథయ్యకు అసలు విషయం బోధపడింది. కథ సమాప్తం. 4వ కథ గండం గడిచింది. పుష్పగిరి, చందనగిరి ఇరుగు పొరుగు రాజ్యాలు. 2 రాజ్యాల మధ్య మంచి స్నేహం ఉన్నది. ఒకసారి పుష్పగిరి రాజైన జయకేతుడు చందనగిరి రాజైన సింహకేతుడిని తన రాజ్యాన్ని సందర్శించవలసిందిగా కోరాడు. సింహకేతుడు ఆ కోరికను మన్నించి పుష్పగిరికి వచ్చాడు. సింహకేతుడికి పుష్పగిరిలో ఘనమైన స్వాగతంతో పాటు చక్కటి అతిథి మర్యాదలు జరిగాయి. 3 రోజుల పాటు సింహకేతుడు పుష్పగిరిలో ఉన్నాడు. 3వ రోజు మధ్యాహ్నం భోజనమైన పిమ్మట సరదాగా జయకేతుడు, సింహకేతుడు చదరంగం ఆడటం ఆరంభించారు. మొదటి ఆటలో సింహకేతుడు గెలవలేకపోయాడు. అదేవిధంగా 2, 3, 4, 5 అలా ఎన్ని ఆటలు ఆడినా కూడా సింహకేతుడు ఒక్క ఆట కూడా గెలవలేకపోయాడు. అలా జరగటం అతనికి చాలా చిన్నతనంగా తోచింది. సహజంగానే సింహకేతుడు అహంభావి. చిన్న ఓటమిని కూడా అతడు సహించలేడు. సింహకేతుడు తిరిగి రాజ్యానికి వెళ్ళిపోయి వారం తిరగకుండానే సైన్యంతో పెద్ద పెట్టిన పుష్పగిరిపై దండయాత్ర చేసి విజయం సాధించాడు. అప్పటికి గాని అతనిలో కలిగిన అలజడి తగ్గలేదు. పుష్పగిరి, చందనగిరి రాజ్యాలకు 10 ఆమడల దూరంలో కనకగిరి అనే రాజ్యం ఉన్నది. దానికి రాజు విజయవల్లభుడు. అతని ఏకైక పుత్రిగా మణివల్లభి సాటిలేని అందగత్తెగా పేరుగాంచింది. ఆమెకు యుక్త వయసు వచ్చాక విజయవల్లభుడు స్వయంవరానికి ఏర్పాట్లు చేయసాగాడు. ఆహ్వానాలు పంపేటందుకు రాజుల పేర్ల జాబితా తయారు కాసాగింది. అక్కడే విజయవల్లభుడికి పెద్ద చిక్కు వచ్చి పడింది. చందనగిరి రాజు సింహకేతుడికి ఆహ్వానం పంపటమా మానటమా? పంపినట్టయితే అతను స్వయంవరానికి వస్తాడు. అలా వచ్చినప్పుడు స్వయంవరంలో రాజకుమార్తె అతన్ని గాక మరొకరిని వరించిన పక్షంలో అతను ఆ ఓటమిని సహించలేడు. ఏదో కోపద్రవం తెచ్చి పెడతాడు. అలా కాక ఆహ్వానం పంపకపోయినట్లయితే అతనికి తనను నిర్లక్ష్యం చేశారని కోపం రావచ్చు. అలానూ ప్రమాదం తప్పదు. ఈ చిక్కుముడి ఎలా వీడి గండం గడుస్తుందా అని రాజు మదనపడసాగాడు. రాజుగారిని ఏదో సమస్య వేధిస్తున్నట్టుగా మంత్రి పసిగట్టాడు. మంత్రి రాజును అడిగి సమస్య అంతా తెలుసుకున్నాడు. మంత్రి కొంచెంసేపు ఆలోచించిన మీదట రాజుతో, ఈ విషయమై మీరిక నిశ్చింతగా ఉండండి. జరగవలసింది అంతా సక్రమంగా జరిగేట్టు నేను చూస్తాను అన్నాడు మంత్రి నిబ్బరంగా. రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. సింహకేతుడితో సహా స్వయంవరం రోజున అందరూ రాజులతో పాటు సింహకేతుడు కూడా వచ్చి దర్పంగా సభలో కూర్చున్నాడు. వరమాల తీసుకుని రాజకుమార్తె మణివల్లభి బయలుదేరి రత్నగిరి యువరాజైన చందాంగుడి మెడలో ఆ మాలను వేసింది. సభలో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. సింహకేతుడి ముఖంలో రంగులు మారసాగాయి. హర్షధ్వానాల తర్వాత సభలో నిశ్శబ్దం ఆవరించింది. మంత్రి లేచి సభికులతో స్వయంవరాన్ని విచ్చేసి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేటందుకు తోడ్పడ్డ రాజకుమారులందరికీ కృతజ్ఞతలు. స్వయంవరాలు చాలా మట్టుకు గొడవలతో ముగిసేవే. ఆహ్వానితులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. రాజకుమార్తె ఒక్కరినే వరిస్తూ ఉంది. మిగిలిన వారికి నిరాశ తప్పనిసరి. ఈ నిరాశను మిగిలిన వారు సహృదయంతో భరించాలి. స్వయంవరానికి ఏర్పాట్లు ప్రారంభించిన నాటి నుంచి ఏదైనా గొడవ జరుగుతుందేమో అన్న భయం మాకు ఉన్నది. మాకే కాదు, మా మిత్రదేశమైన చందనగిరి రాజు సింహకేతుడు కూడా ఆ అనుమానమే కలిగి అవసరమైతే మాకు తోడ్పడేందుకు తగిన ఏర్పాట్లతో సహా వచ్చారు. ఆయన వచ్చింది స్వయంవరంలో పాల్గొనేటందుకు కాదు. అయినా కూడా మాకు ఈ విషయాన్ని ముందుగా తెలియపరచలేదు. దీన్ని బట్టి ఆయన ఔదార్యం మనకు తెలుస్తోంది.
మాకంటే 4 రెట్ల భూభాగానికి అధిపతి అయిన ఆయనకు మాతో బియ్యం అందవలసిన అవసరం ఏమీ లేదు. మేము కోరకుండానే మాకు సహాయపడాలని వచ్చిన ఆయనకు ఈ సందర్భంలో మా ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ముగించాడు. మంత్రి మాటలు పూర్తవగానే సభికులు సింహకేతుడికి జయధ్వానాలు పలికారు. సింహకేతుడికి అంతా అగమ్యగోచరంగా తోచింది. మంత్రి చెప్పిన మాటలు నిజం కావు అని అంటే తాను రాజకుమారి చేత తిరస్కరింపబడిన వాడుగా నిరూపణ అవుతాడు. ఊరుకుంటే కనీసం మంత్రి మెప్పు అయినా మిగులుతుంది, తన దర్పం చెక్కు చెదరదు. ఇలా ఆలోచించిన మీదట సభికుల జయజయలకు హుందాగా తల ఊపుతూ కూర్చుండిపోయాడు సింహకేతుడు. ఆ తర్వాత విజయవల్లభుడి చేత చక్కటి మర్యాదలు పొంది సంతోషంగా తన నగరం చేరుకున్నాడు. గండం కడిచి గట్టెక్కినందుకు మంత్రిని ఎంతగానో అభినందించాడు విజయవల్లభుడు. కథ సమాప్తం. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా మర్చిపోకండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్ చేయడం లేదని దయచేసి చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.